ఎవరు కావేరి? శివ బావా. స్పీకర్లో పెట్టు. బావా, లాయర్ని కలిసినావా? పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదు కావేరి. ప్రూఫ్స్ అన్నీ బలంగా ఉన్నాయి. అత్తయ్యకి శిక్ష పడక తప్పదనే చెప్తున్నారు. ఇప్పుడున్న ఒకే ఒక్క దారి యమజ కేసు విత్డ్రా చేసుకోవడం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు కావేరి. సరే బావా, నేను మళ్ళా మాట్లాడతా. చూసిండ్రా అత్తయ్య, ఈ పరిస్థితుల్లో ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి. యమజ చెప్పిన దానికి ఒప్పుకునుడు తప్ప వేరే ఏ దారి తోస్తలేదు. అడ సమయం కూడా లేదత్తయ్య. ఒక్కసారి ఆలోచించండి. అమ్మని నేను ఇట్లా చూడలేకపోతున్నా. అయినా ఇదంతా అమ్మ చేసిందంటే నా జీవితం కోసమే కదత్తయ్య. అమ్మా, హలో, ప్రసారంలో అంతరాయం, క్షమించాలి. కానిస్టేబుల్, ఈమెతో కలిసి నా ఉద్యోగం ఊడపెక్కించే ప్రోగ్రాం పెట్టుకున్నావా? అయ్యో, అదేంటి సార్ అలా అంటారు? మరి దీన్నేమంటారు? సారు, మా అమ్మకి భోజనమే కదా తీసుకొచ్చినా మీరేదో మాట్లాడతారేంది? ఏదో మాట్లాడడానికి నాకేమన్నా పిచ్చా? చూడమ్మా, ఈ రుక్మిణి కుటుంబానికి భువనేశ్వరి కుటుంబానికి చాలా పెద్ద వైరం ఉందని, గొడవలు జరుగుతున్నాయని మనకి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కావేరి అనే అమ్మాయి ఆ భువనేశ్వరి దేవి కోడలంటే ఈవిడికి ఏమవుతుంది? కూతురు సార్. కాదు, శత్రు.